మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి. మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్ లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతో పాటు శ్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్ గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం.